నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 9వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. తాత్పర్యం: పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపమైన జీవాత్మ శరీరంలో ఉన్న చెవులను, కళ్ళను, చర్మమును, నాలుకను, ముక్కును ఆశ్రయించి వాటి ద్వారా బాహ్య ప్రపంచంలో ఉన్న శబ్దము మొదలగు విషయాలను అనుభవిస్తున్నాడు. సూక్ష్మ శరీరము తనతో పాటు వాసనలను మోసుకొని పోయి మరొక దేహంలో ప్రవేశిస్తుంది. అక్కడ కూడా పంచేంద్రియ మనోబుద్ధి అహంకారాలు వాటి వాటి స్థానాల్లో చేరుకుంటాయి. క్రమక్రమేణా ఆ దేహంలో పాతుకొని పోతాయి. పూర్వజన్మ వాసనలకు అనుగుణంగా పూర్వ శరీరంలో మాదిరి విషయ సుఖాలను అనుభవిస్తుంటాయి. కంటితో మంచి విషయాలు, చెడు విషయాలు చూస్తాడు. అలాగే స్పర్శతోనూ మంచి వాటిని, తాకకూడని వాటిని తాకుతాడు. నాలుకతో నానా రకాల పదార్థాలను, పానీయాలను తింటాడు, తాగుతాడు. ముక్కుతో మంచి వాసనలను, చెడు వాసనలను అనుభవిస్తాడు. పై విషయాలన్నీ మనస్సు చెబితే చేస్తాడు. ఆ మనస్సు అహంకారంతో కలిసి ఈ పనులు చేయిస్తుంది. ఇవన్నీ జీవుడు సాక్షిభూతంగా చూస్తుంటాడు, అనుభవిస్తుంటాడు. ఈ ప్రకారంగా జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.